హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఓట్స్తో 2 రెసిపీస్ని చూపించబోతున్నాను. ఇవి మంచి డైట్ రెసిపీస్. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. తప్పకుండా చూడండి. ఫస్ట్ది వచ్చేసి ఓట్స్ ఉప్మా అండి. ఇది టైం లేని వాళ్ళు కూడా 10 నిమిషాల్లో చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. టేస్ట్లో అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, అంత బాగుంది. దీనికోసం ముందుగా 1 కప్పు నార్మల్ ఓట్సే తీసుకున్నాను. నేను ఇక్కడ ఓట్స్ తీసుకోవాలి. మీరు కావాలి అని అనుకుంటే రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి వెజిటబుల్స్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, క్యారెట్ ఒకటి, అలాగే కొన్ని బీన్స్, పచ్చి బఠానీలు, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే ఈ కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే వేసేసుకున్నాను. అన్నీ వీటిలో కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్కలు త్వరగా మగ్గిపోతాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోండి. మీ దగ్గర ఏ కూరగాయ ముక్కలు అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. ఇవైతే ఆప్షనల్ అండి, మీకు దొరికే వాటిని బట్టి మీరు వాడుకోవచ్చు. మీకు ఇష్టమైనవి యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. చెప్పాను కదా, కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఎందుకు అంటే ఆయిల్ ఎక్కువ వేయినప్పుడు మూత పెడితే స్టీమ్కి మంచిగా కుక్ అవుతాయి వెజిటేబుల్స్. మనం ఎప్పుడైనా డైట్ రెసిపీస్లో ఆయిల్ ఎక్కువ యూజ్ చేయం. మీరు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది నా రెసిపీస్లో. ముక్కలన్నీ మగ్గిపోయాక ఇప్పుడు ఉప్మాకి సరిపోను సాల్ట్ అయితే వేసుకొని ముక్కలన్నీ మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు 1 కప్పు ఓట్స్కి మీరు 3 నుంచి 4 కప్పుల నీళ్ళు అయితే తీసుకోవచ్చు. 3 తీసుకుంటేనేమో కన్సిస్టెన్సీ కొంచెం నార్మల్గా ఉంటుంది. 4 తీసుకుంటేనేమో కన్సిస్టెన్సీ కొంచెం జారు ఉప్మా అంటారు కదా, ఆ లెవెల్లో ఉంటుంది. మీకు తగినట్టు మీరు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత నీళ్ళు మంచిగా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఓట్స్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టేసి సిమ్ములో మగ్గనిచ్చుకోవాలి. మర్చిపోయాను, మధ్యలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఓట్స్లో ఉప్పు చాలా తొందరగా కషమైపోతుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి, కానీ ఎక్కువైతే వేసుకోవద్దు. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, లేకపోతే ఓట్స్ అడుగు అంటిపోతాయి, తొందరగా అడుగు అంటుతాయి. వీటి తత్వం అన్నమాట అదే. ఉప్మా అయితే దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఉంచుకున్నామంటే ఆ నీరంతా కొంచెం ఇంకిపోయి దగ్గరికి అయిపోతే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది మనకి తినడానికి. ఇప్పుడు ఏముంది, చక్కగా తీసుకొని వేడి వేడి ఉప్మా సర్వ్ చేసుకుంటే ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీక్లో 3 డేస్ అయినా ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి మీరు ట్రై చేయండి. దీనివల్ల అన్ని మంచి బెనిఫిట్సే ఉన్నాయి, కానీ లాసెస్ అయితే ఏమీ లేవండి. ఎంత బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. నాకు చాలా బాగా నచ్చుతుందండి. మసాలా ఓట్స్ తెచ్చుకొని తినే బదులు ఇదేదో ఇంట్లోనే ఇలా అన్నీ వేసుకొని తయారు చేసుకోండి. ఇప్పుడు సెకండ్ రెసిపీ కూడా చూసేద్దాము. ఓవర్ నైట్ ఓట్స్ అండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక 4 స్పూన్స్ ఓట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు నార్మల్ అయినా వాడుకోవచ్చు, రోల్డ్ అయిన ఓట్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ ఓట్స్తోనే చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 స్పూను చియా సీడ్స్, 1 స్పూను సన్ఫ్లవర్, ఇంకా పంకిన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో స్వీట్నెస్ కోసం 2 కిస్మిస్లు యాడ్ చేశాను. మీరు కావాలి అని అనుకుంటే ఇందులో ఖర్జూరం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్తోనూ సోక్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అని అనుకుంటే మీరు ఇందులో గోరువెచ్చని పాలు, ఫ్యాట్లెస్ మిల్క్, కొబ్బరి పాలు, బాదాం పాలు, అలాగే పెరుగు దేంతో అయినా సోక్ చేసుకోవచ్చు అండి. అది మీ ఇష్టం, పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. నేనైతే ఇలా వాటర్ వేసుకొని నిండా కొంచెం పైన వాటర్ కనిపించేంత వరకు పెట్టి మూత పెట్టేసి వదిలేసానండి. మార్నింగ్ కల్లా చూసారా ఎంత గట్టి పడిపోయిందో. ఒకవేళ టైం లేని వాళ్ళు 2 అవర్స్ ముందైనా నానబెట్టుకోవచ్చండి. ఇలా అయిపోతుంది. తర్వాత మీ దగ్గర ఏదైనా ఫ్రెష్ ఫ్రూట్, ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ సూపరు.
ఒకవేళ టైట్గా అనిపిస్తే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి. అంతగా తినలేని వాళ్ళు ప్యూర్ తేనె ఉంటే మాత్రం తేనె యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా ఏదైనా యాడ్ చేసుకొని తినొచ్చు, మీకు నచ్చిన ఫ్రూట్. దీనివల్ల స్టమక్ ఫుల్ అయిపోతుంది, మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఫైబర్ ఉండడం వల్ల హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి.